ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే. పిచ్చి బజ్జీ నోరు కాలవలే, ఆవడ పెరుగున తేలవలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ చేతి ఆవకాయ చూపిద్దామని మేము ముందుకు వచ్చాను. మా అమ్మమ్మ చెప్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. అమ్మమ్మ ఎలా చేయాలి, ఎలా క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలి చెప్పు. అమ్మమ్మ చెప్పుమా. మామిడికాయ ముక్కలు కొట్టించుకొని, మామిడి ముక్కలకి సోడు మీద ఉప్పు, అరసోడు అడిగిద్దరు ఉప్పు, అరసోడు అడిగిద్దరు కారం పోసి ముంగల నూనె పట్టియాలి ముక్కలకి. ఎంత సుమారు కొంచెం ఒక పావు కిలో నూనె, ఒక 2 ముక్కలకి పట్టించి దాని మీద అప్పుడు పసుపు, మరి ఆపిండి, మెంతిపిండి అవి పట్టియాలి. పట్టిస్తే అప్పుడు ముక్కలు మెత్తపడకుండా ఉంటుంది. పట్టించిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, మానికి అరసోడు ఉప్పు, అరసోడు నరిగిన ఉప్పు, అరసోడు నరిగిన కారం, మరి పసుపు కానీ అవి సుమారు చూసి వేసుకోవడం. మీ భాషలో అరసోడు గిద్దరు అని చెబితే ఎవరికి అర్థం కాదు. పావు కిలో 3/4 కిలో వేసుకో. 3/4 కిలో కారం, 4 కిలోల ముక్కలకి సోర కారం, సోర ఉప్పు. మళ్ళీ పావు కిలో ఏమో ఆవుపిండి, 100 గ్రాములేమో మెంతిపిండి, 1/2 కిలో చెల్లుల్లిపాయలు వేసి అవి ముక్కలకి పసుపు పట్టించి, నూనె పట్టించిన తర్వాత పసుపు, మరి మెంతిపిండి, ఆవపిండి ఇవి పట్టించాక అప్పుడు ఉప్పు, కారం వేయాలి. కల్లులుప్పు డైరెక్ట్ వేసుకుంటావా, మిక్సీ పడతావా? మిర్చి వేసి వేస్తే తొందరగా కలుగుతుంది. మిక్సీ వేసి చిన్నులపాయలు ఒలిసి వేయాలి. డబ్బాలు ఒలిసి కొన్ని పోసి, కొన్ని మెంతిపిండిలో వేసి మిక్సీ బట్టి కలపాలి. ఓకే, అప్పుడు బాగుంటుంది. అలా మొత్తం స్టోరేజ్ చేసుకోవాలా? చేసుకొని అప్పుడు పైన సరిపోను. ఇప్పుడు కొంచెం పోసుకున్నా కూడా 3 రోజులు ఆగిన తర్వాత అప్పుడు మనకి సరిపోద్ది, ముక్కగా ఊరుద్ది. 3 రోజులు ఆగాక దానికి సరిపోతే తగ్గట్టు పోసుకోవాలి నూనె. అప్పుడు 4 కిలోలు మామిడి ముక్కలు అయితే 3 కిలోలు నూనె, 1.5 కిలో నూనె పడుతుంది. ఇప్పుడు 1 కేజీ నూనె పోస్తున్నావా? 4 కిలోల ముక్కలకి 1 కేజీ నూనె. ఇప్పుడు తర్వాత చూసుకొని కలుపుకున్నప్పుడు చూసి మళ్ళీ పడితే ఒక 1/2 కిలో నూనె పడుతుంది. ఇప్పుడు కేజీ 3 రోజుల తర్వాత ఒక 1/2 కేజీ పోసుకోవాలి. మొత్తం 1.5 కేజీ నూనె పడుతుంది. ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.